వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువతే కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి భారతీయుడు సంకల్పించాలని స్వాతంత్ర్య వేడుకల్లో ఎర్రకోట నుంచి పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు విభేదాలు వీడి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఏకం కావాలని కోరారు. దేశంలో సాయుధ నక్సలిజం అంతమైనప్పటికీ ఇంకా దిమాగీ నక్సల్స్ పొంచి ఉన్నారని హెచ్చరించారు. వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి వరుసగా 13వసారి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఉదయం రాజ్ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించిన మోదీ ఎర్రకోటకు చేరుకుని సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఎర్రకోటపైకి ప్రధాని చేరుకునే సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది. ఈ వేడుకల్లో భాగంగా దేశ చరిత్రలో తొలిసారి వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించారు. అనంతరం ప్రధాని మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు తయారీ, విద్యుత్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, గతిశక్తి, రక్షణ శక్తి, గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ, సాఫ్ట్ పవర్లపై మరింత దృష్టి పెడుతున్నట్టు వివరించారు. మారుతున్న యుద్ధ తంత్రాలను దృష్టిలో ఉంచుకుని డేటా సెంటర్లు, బ్యాంకులు వంటి మౌలిక సదుపాయాల రక్షణ కోసం ఆధునిక పౌర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డ్రోన్లు, హైపర్సోనిక్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి సాధించి భారత్ను రక్షణ రంగ తయారీ హబ్గా మారుస్తామన్నారు. రాబోయే 7-8 ఏళ్లలో మరో 5 నుంచి 8 సెమీకండక్టర్ ప్లాంట్లను స్థాపిస్తామన్నారు. 2047 నాటికి దేశ అణు విద్యుత్ సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచుతామని మోదీ వివరించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది 1 కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ ఇస్తామని ప్రధాని తెలిపారు. विकसित भारत की यात्रा में युवाओं की बहुत बड़ी भूमिका। इतना ही नहीं, विकसित भारत का सबसे बड़ा लाभार्थी भी मेरे देश का युवा है। इन गरीब और मिडिल क्लास परिवारों की हम चिंता करते हुए हजारों करोड़ रुपए का उनका खर्च है वो भी बचे, बेटे भी अपने आसपास रह सके, उनकी देखभाल हो सके, परिवार पर आर्थिक बोझ न आए। और इसलिए हमने युवाओं के लिए विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. దేశంలో నక్సలిజాన్ని రూపుమాపామన్న ప్రధాని మోదీ వారి భావజాలాన్ని మోసే మేధో నక్సల్స్ మాత్రం సమాజంలో ఇంకా పొంచి ఉన్నారని హెచ్చరించారు. मेरे प्यारे देशवासियों, जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है. लेकिन हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल, ये दिमागी नक्सल मौके की तलाश में है. हिंसा, अराजकता के वो रास्ते खोज रहे हैं. समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा. గత 12 ఏళ్లలో ఎన్నో సంక్షోభాలు ఎదురైనప్పటికీ వాటిని సమర్థంగా ఎదుర్కొన్నట్లు ప్రధాని మోదీ వివరించారు. पिछले 10-12 वर्ष में कितने संकटों का सामना करना पड़ा. कोरोना जैसी वैश्विक महामारी ने पूरी दुनिया को चिंता में डाल दिया. सारी व्यवस्थाएं चरमरा गई. वेस्ट एशिया का क्राइसिस आया, लेकिन देश ने देख लिया कि पिछले 10-12 साल की सुविचारित योजनाएं रंग ला रही है. और हम इतने बड़े संकट के बावजूद भी नागरिक देवो भव के मंत्र को लेकर के जीते हुए भारत ने जो तैयारियां की थी, एक के बाद एक कदम उठाया था. और आज देश में गैस भी है, पेट्रोल भी है, यूरिया भी है. లఖ్పతి దీదీల లక్ష్యాన్ని రెట్టింపు చేస్తూ 6 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. రాజకీయ వివాదాలు విడనాడి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు కలిసి రావాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. मैं देश के सभी राजनीतिक दलों से आज लाल किले की प्राचीर से तिरंगे झंडे की छाया में खड़े होकर के प्रार्थना करता, आग्रह करता, आइए उन महिलाओं के सामर्थ्य के पुजारी बनिए, उन महिलाओं के सम्मान में आगे आइए और जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले.
वे भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे। समय की मांग है। 2036లో ఒలింపిక్స్ నిర్వహణ బిడ్ సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రధాని వివరించారు. భవిష్యత్ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు 5 నుంచి 15 ఏళ్ల చిన్నారుల్లో ప్రతిభావంతులను గుర్తించే ప్రక్రియ చేపడతామన్నారు.